హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సిరి అనస్వల్లి. ఈరోజు రెసిపీ వచ్చేసి అచ్చం పల్లెటూరు స్టైల్లో గోంగూర పచ్చడి ఎలా చేస్తారో తెలుసుకుందాము. ఈ గోంగూర పచ్చడి నేను ఇక్కడ 100 గ్రాముల గోంగూరని తీసుకుంటున్నాను. అంటే 4 చిన్న సైజు గోంగూర కట్టలను తీసుకుంటున్నాను. గోంగూర అనేది వారానికి ఒక్కసారైనా తినాలండి మనము. ఇప్పుడే మనకి బాడీకి మెగ్నీషియము, ఫైబరు, అలానే ఐరన్ ఎక్కువగా ఉంటుంది వీటిలో. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి ఒక 3 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. తర్వాతకి ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ నువ్వులను వేస్తున్నాను. నువ్వులను కూడా వేసి నువ్వులు చిటపటమన్నప్పుడు స్టవ్ కట్టేసి మిక్సీ జార్లో వేసుకొని చల్లార్చుకోవాలి. ఒకవేళ మీరు నువ్వులు వేసుకోవాలి అంటేనే వేసుకోండి, ఒకవేళ వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. లేకపోతే అదే కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. అలానే చిన్న సైజు 2 టమాటాలను కట్ చేసుకొని వేస్తున్నాను. అదే టమాటాలు వేసిన తర్వాత శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని ఇందులోనే ఒక 15 వరకు నేను పచ్చిమిర్చిని వేస్తున్నానండి. కొంచెం కారం ఎప్పుడు గోంగూర పచ్చడిలోకి కారం, ఉప్పు సరిపడా ఉంటేనే మనకు చాలా టేస్ట్గా ఉంటుంది. అలానే కొంచెం 1/2 టేబుల్ స్పూన్